దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. అలాగే మరొక వైపు నైరుతి ఋతుపవనాలు కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలు మొత్తం కూడా విస్తరిస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతోనే గత 4, 5 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలనేటువంటివి కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రము ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షపాతం నమోదవుతూ ఉందన్నమాట. అయితే ఇక ఈ యొక్క ఉపరితల ఆవర్తనాలు అలాగే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడతాయి? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం నమోదు అవుతుంది? అలాగే ఈ యొక్క రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఏవైనా అత్యధికంగా ఏ ప్రాంతాల్లో అయినా అత్యధికంగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉందా అంటే, సో ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయి? ఇలాగ మీకు పూర్తి వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ప్రెజెంటు మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రెగ్యులర్‌గా నేను వెదర్‌కు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. మీకు డైలీ యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈవెన్ మనకు స్కీమ్స్ కావచ్చు, వెదర్ రిపోర్ట్‌కి సంబంధించి మొత్తం జాబ్స్ ఓకేనా? డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేస్తున్నాను గైస్. చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, అలాగే ఈ నైరుతి ఋతుపవనాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉండడం ప్రభావంతో, సో గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలయ్యేటువంటివి ఎక్కువగా పడుతూ ఉన్నాయి. సో మెయిన్‌లీ మనకు కర్ణాటక స్టేట్‌లో ఉన్నటువంటి బెంగుళూరు నగరానికి భారీ వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రభావంతో. అండ్ వాటికి ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం లైట్ రెయిన్ నమోదవుతుంది. గత వారం రోజుల నుంచి కావచ్చు. సో ఇప్పుడు తాజాగా మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది ఒకటి. ఓకేనా? సో ఈ యొక్క ద్రోణి ప్రభావంతోనే మనకు గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో క్లైమేట్ మొత్తం కూడా కూల్ అయిపోయి వాతావరణంలో మార్పులు వచ్చి మేఘావృతం అయితే అయ్యి ఉండి అక్కడక్కడ నిన్న అనగా 12వ తారీఖున దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు కురిశాయి. తిరుపతి కావచ్చు, నెల్లూరు డిస్టిక్కు, అనంతపురము, చిత్తూరు, కడప, కర్నూలు ఓకేనా? సో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయ్యేటువంటివి నమోదయ్యాయి నిన్న ఉదయం నుండి అర్ధరాత్రి లోపల. సో ఈరోజు చూస్తున్నట్లయితే 13వ తారీఖున ఉదయం నుండి కూడా క్లైమేట్ మొత్తం మబ్బులతో కమ్ముకొని మేఘావృతమైతే ఉంది. అక్కడక్కడ ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడతాయో చూద్దాం ఇప్పుడు మనం క్లియర్‌గా. ఓకేనా? ఈరోజు వచ్చేసి మెయిన్‌లీ మనకు ఏపీలో ఈ ద్రోణి ప్రభావంతో మన్యము, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగిందనమాట. ఓకేనా? సో అలాగే మిగిలినటువంటి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని అంచనా అయితే వేస్తున్నారు. మరొక వైపు మనకు రాగల ఒక 2, 3 గంటల్లో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందనమాట. మన్యము, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా అరకు, మడగడ, బాకూరు, అనంతగిరి, అలాగే బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయని రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు మనము ఈ యొక్క శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా చూద్దాం క్లియర్‌గా. మీకు దీంట్లో అయితే ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్క సెకండు. సో ఇది వచ్చేసి ప్రెజెంటు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో ఒక్క సెకండు ఇమేజ్ అయితే చూపిస్తాను మీకు.
సో, ఇందులో మీరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాంతాల మీదకైతే ఉపరితల ద్రోణి అనేది కొనసాగుతుంది. మరొక వైపు నైరుతి రుతుపవనాలు కూడా అక్కడక్కడ పలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇది ఈ టైంకి సంబంధించి వెదర్ రిపోర్ట్ ఇమేజు. ఏపీలో మాత్రము ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం మొత్తం కూడా చల్లదనంగా ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక రాత్రి అయ్యే టైంకి కొంచెం కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షపాతం నమోదవ్వచ్చు. ఓకేనా? ఈదురుగాలులు కూడా 40-50 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క వరంగల్లు, నాందేడు, హైదరాబాదు, మహబూబ్‌నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా రెయిన్ అనేదైతే కొంచెం హెవీగానే నమోదవుతుంది. ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి కూడా. ఓకేనా? సో, ఇది ఇంకా నెక్స్టు ఈరోజు సాయంత్రం ఒక 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఈ ఇమేజ్‌లో కూడా చూడొచ్చు ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఆ టైంకి వర్షాలనేటువంటివి కురుస్తాయి. లైట్ రెయిన్ అయినా కావచ్చు, లేదా ఈ ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ రెయిన్ అయినా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. తెలంగాణలో కూడా ఓకేనా. హైదరాబాదు, ఈ వరంగల్లు, ఖమ్మము, నాందేడు, ఈ విజయపూర్, సోలాపూర్, మహబూబ్‌నగరు ఈ ఏరియాలో కూడా వర్షం అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఇది ఈరోజు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. ఈ ఉపరితల ద్రోణి కొంచెం కొంచెంగా కదులుతూ ఈ ప్రాంతాల మీదకైతే విస్తరిస్తూ ఉందన్నమాట. ఓకేనా. ఈరోజు రాత్రి 10:30, 11 గంటల ప్రాంతంలో ఈ బెంగుళూరు నగరానికి ఆనుకుని ఉన్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో, వాటికి కొంచెం రెయిన్ ఎక్కువగా నమోదు అయ్యేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఒక సెకండు. సో, నెక్స్టు ఇది రేపు తెల్లవారుజామున 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఆ టైంకి ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రెయిన్ అనేది పడుతుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు అక్కడక్కడ పడతాయి పలు ప్రాంతాల్లో. మోస్ట్‌లీ మనకు ఏపీలో ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ఏరియాల్లో క్లైమేట్ మేఘావృతమైతే అయి ఉండి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదైన అవ్వచ్చు రేపు అనగా 14వ తారీఖున. ఓకేనా. ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు కూడా క్లైమేట్ ఈరోజు ఎలా ఉంటుందో అలాగే ఉండేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం. బట్ మనకు వాతావరణంలో మార్పులయ్యేటువంటివి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి చెప్పలేం. రేపు ఉదయం నుండి కూడా ఎండ రావచ్చు, కొంచెం సేపు రెయిన్ పడొచ్చు. ఓకేనా. ఇలా అయితే ఉండేందుకు అవకాశం కూడా ఉండొచ్చనమాట. రేపు నేను ఇంకొక వీడియోలో రేపటి రిపోర్ట్ గురించి ఇంకా క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే డైలీ కూడా మీకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అందుతూనే ఉంటాయి. ఇది ఈరోజు రాత్రి ఒక 8:30, 9 గంటల రేపు ఒక 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు కూడా ఈ బెంగుళూరు నగరానికి ఆనుకుని ఉన్నటువంటి మన ఏపీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం హెవీ రైన్ చూపిస్తుంది. మరొక వైపు ఉత్తర కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లలో కూడా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం హెవీ రైన్ ఉంది రేపు రాత్రికి. అనగా 14వ తేదీకి రాత్రికి. అలాగే తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, నాందేడు, వరంగల్లు, ఈ సోలాపూర్, విజయపూర్, మహబూబ్‌నగర్ ఈ ప్రాంతాలకు కూడా హెవీ రైన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో, ఇలా అయితే ఉన్నాయండి మనకు రాగల 24 గంటల పాటు వాతావరణం రిపోర్ట్స్ అనేటువంటివి మీకు రెగ్యులర్‌గా కూడా అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. మా సైడ్ అయితే కొంచెం మేఘావృతం అయితే అయి ఉందన్నమాట. అక్కడ అప్పుడప్పుడు కొంచెం చల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదైతే అవుతూ ఉన్నాయి. ఓకేనా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.